మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. రాజస్థాన్లో జరిగినటువంటి ఒక ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరినీ కుదిపేస్తుంది. 13 ఏళ్ల బాలికను ఒక ఓటల్ నుంచి ఇంకొక ఓటల్కి మారుస్తూ 30 మంది కామాంధులు రాక్షసులు ఒక ఆకృత్యానికి తెగబడినటువంటి దారుణ ఘటన సభ్య సమాజాన్ని ఇప్పుడు మళ్ళీ ప్రశ్నిస్తోంది. అసలు ఎలా జరిగింది ఈ ఘటన, వారికి ఎలాంటి శిక్ష పడేటువంటి అవకాశం ఉంది, ఈ దారుణమైనటువంటి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ ప్రసన్న గారు, పొలిటికల్ అనలిస్ట్ జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తేనండి. మేడం, దేశంలో ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. మరొక దారుణమైన ఘటన, 13 ఏళ్ల బాలిక ఒక ఆటోలో తీసుకువెళ్ళి ఒక వ్యక్తి ఒక హోటల్లో అమ్మేసి ఆ హోటల్ వ్యక్తి ఇంకొక 5-6 హోటల్కు మార్పిస్తూ 30-35 మందికి పైగా వ్యక్తుల అమ్మాయి మీద మానసిక హింసకు తెగబడి, ఆకృత్యానికి తెగబడి ఈరోజు చావు బతుకుల్లో హాస్పిటల్ ఉంది ఆ పాప. ఇలాంటి దుర్మార్గులను ఏం చేయాలంటారు? సరే, ఇందాక మీరు అన్నారు ఎక్కడో ఒకటి అవుతుంది అంటున్నారు. ఫ్రీక్వెంట్ గా నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి కానీ డిక్రీజ్ కావట్లేదు. మోర్ ఓవర్ ఏంటంటే ఎంత కఠినమైన చట్టాలు వచ్చినా కానీ పోక్సో కేసెస్ అనేటివి డే బై డే ఇంక్రీజ్ అవుతున్నాయి తప్పించి ఈవెన్ రిగరస్ పనిష్మెంట్స్ ఇస్తున్నా కానీ జడ్జిమెంట్స్ చాలా రిగరస్గా ఉన్నా కానీ పనిష్మెంట్స్ అనేటివి ఇచ్చినా కానీ ఈ కేసులలో భయం అనేది ఎందుకు లేకుండా పోతుంది పబ్లిక్ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో ఇప్పుడు నాకైతే మీడియా ద్వారా తెలిసింది ఏంటి, అమ్మాయిని ఇట్లా ఎత్తుకొని వెళ్ళి హోటల్స్ తిప్పేసి మళ్ళీ జరిగిందని. అలా నాలాగా ఉన్న వాళ్ళందరికీ తెలిసింది. కానీ సంఘటన ఏం జరిగింది అనేది మనందరికీ ప్రాక్టికల్ గా, అంటే అక్కడ ఏం జరిగింది ఎగ్జాక్ట్లీ అనేది మనకి 90% తెలియదు. 10% ఇలా జరిగింది అని అనుకుంటున్నాం. అక్కడ సంఘటనలకు వస్తే ఒక ఆటో రిక్షాలో అమ్మాయి వెళ్ళింది, ఒక అన్నోన్ పర్సనా నోన్ పర్సనా అది ఇంకా మనకి తెలియలేదు. నోన్ పర్సన్ అన్నప్పుడు కొన్ని విషయాలలో ఏంటంటే ఎందుకు పేరెంటల్ని నేను తిట్టలేను, అమ్మాయిల్ని కూడా అనలేకపోతున్నాను. ఏంటంటే ఎందుకు ఇంత కేర్లెస్గా ఉంటున్నారు? ఫ్రాంక్ గా చెప్పాల్సింది ఏంటంటే డే టైం కానివ్వండి, నైట్ టైం కానివ్వండి, ఏదైనా టైం కానివ్వండి. ఇప్పుడు 60 ఏళ్ల ముసలామని కూడా మన దగ్గర అంటే మనకి ప్రొటెక్షన్ అనేది 110% లేదనేది మనకు క్లారిటీగా అనిపిస్తుంది. కనిపించినాక ఏ రోజుకి ఆ రోజు మనం బయటికి వెళ్తున్నాము, ఇంట్లో ఉన్నాం, మనకు తెలిసిన బ్రదర్సే కానివ్వండి, ఫాదరే కానివ్వండి, చుట్టాలే కానివ్వండి, ఎవరే కానివ్వండి, లైక్ డ్రైవర్లే కానివ్వండి, తెలిసిన వాళ్ళు కూడా అగత్యాలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు మన ప్రొటెక్షన్ అనేది, అవేర్నెస్ అనేది ఈవెన్ అమ్మాయిలలో లేదు. వాళ్ళ పేరెంట్స్ చెప్పలేకపోతున్నారా, చెప్తున్నారా, చెప్తే వినట్లేదా? మళ్ళీ ఈ అమ్మాయి ఆ ఆటో రిక్షా ఎక్కింది అంటే ఇంకా రెగ్యులర్ గా పోయే ప్రాసెస్ లో ఎక్కిందా, లేకపోతే అప్పటికప్పుడు మాట్లాడుకొని చార్జెస్ కింద మాట్లాడుకొని వెళ్ళిందా తెలియదు మనకి ఫ్యాక్ట్. కానీ ఒక్కటి, ఈ మొత్తం సిచ్యువేషన్ చూస్తుంటే ఇంతకన్నా బాధాకరమైన విషయం నాకు తెలిసి మనం ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు. అంటే మేడం ఒకటి మాత్రం క్లియర్ మేడం, ఇక్కడ ఒకటి ఏంటంటే మనం చాలా ఘటనల్లో ఎక్కడైనా అంటే అమ్మాయిని ఎవరైనా తీసుకువెళ్ళినప్పుడు నిర్మానుష్య ప్రదేశంలో ఎవరికి తెలియకుండా అలాంటి ప్రాంతాల్లో చేస్తుంటారు. కానీ ఇక్కడ పబ్లిక్ ప్లేస్లో, హోటల్స్లో నిత్యం అక్కడ ప్రజలందరూ కూడా తిరుగుతున్నటువంటి ప్రాంతంలో, అది కూడా 5 హోటళ్ళను మారుస్తూ, అంటే ఇంత వ్యవస్థలు ఉండి 5 హోటళ్ళు మారుస్తూ ఇంత ఆకృత్యాలు ఎంతమంది పాల్పడుతున్నా కూడా అక్కడ వ్యవస్థలు పసిగట్టలేదా? లేకుంటే అక్కడ ఏదైనా ఇంకేమైనా కుట్రకోణం దాగుందని అనుకోవచ్చా? డెఫినెట్లీ సార్. ఇప్పుడు నెక్స్ట్ నేను అదే చెప్తాం అనుకునే ఏంటంటే సబ్జెక్ట్ ప్రతి ఒక్కరు చెప్తారు, ఈ అమ్మాయికి జరిగింది అన్యాయం అంటాము, ఇవాళ ఒక్కరోజు మేము చెప్తాము, దాని తర్వాత వెళ్ళిపోవడం కాదు. యాక్చువల్ గా రూట్ కాజ్ గురించి ఇవాళ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఇప్పుడు అడిగిన దానికే ఒక్క ఏరియాకి ఒక పోలీస్ స్టేషన్ అనే దానికి సబ్ ఇన్స్పెక్టర్స్ కానివ్వండి ఒక 10 నుంచి 12-15 మంది వరకు ఒక్కొక్క ఏరియా ప్రకారంగా 5-10 మందో ఉండడం జరుగుతుంది. అంటే సెక్టార్ కింద విడిపోయినప్పుడు వాళ్ళ జ్యూరిడిక్షన్ వచ్చి చాలా లిమిట్ ఉంటుంది. అంటే పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. లైక్ ఒక 10-15 కిలోమీటర్స్ రేడియస్ కూడా ఉండదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, హార్డ్లీ 5 కిలోమీటర్స్ రేడియస్ వరకు ఒక ఎస్ఐకి ఉందా అనుకుందాం సెక్టర్. అంటే 5 కిలోమీటర్స్ రేడియస్ లో నీ రేడియస్ లో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ చూడలేకపోతున్నారా, ఒక హెడ్ కానిస్టేబుల్ చూడలేకపోతున్నారా, పెట్రోలింగ్ వ్యాన్లు చూడలేకపోతున్నారా? ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్స్ కి లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారు, షీ టీమ్స్ ఉన్నాయి. ఇన్ని మళ్ళీ ఇంకోటి కమిషనరేట్ కూడా చాలా దగ్గరలోనే ఉంటాయి కొన్ని పోలీస్ స్టేషన్స్ కి. తిప్పి కొడితే ఒక 10-15 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటాయి, లేదు మ్యాక్స్ టు మ్యాక్స్ 20.
ఇంత 20 కిలోమీటర్స్ వేసినా మన చుట్టుపక్కన ఏం జరుగుతున్నది అనేది మాకు తెలియదు అంటే దానంత లేరని మనం అనుకోవాలి. ఎందుకంటే మాకు తెలియదు అనే వర్డ్ వాళ్ళు అనకూడదు. ఏమంటే ఒక ఇంట్లో జరిగింది మాకు తెలియదు అంటే ఓకే, ఒక కాలేజీ లోపల 4 గోడల మధ్యలో జరిగింది అంటే ఓకే సమ్ ఎక్స్టెంట్. బట్ పబ్లిక్ ప్లేస్, అది కూడా పబ్లిక్ ప్లేస్ అంటే నీ అనేది రోడ్ కాదు, హోటల్ ఈజ్ ఎ పబ్లిక్. అక్కడ పోయేది వచ్చేది ఉన్న ప్లేస్ లో వీళ్ళు ఆ అమ్మాయి మీద ఏదైతే అబ్యూస్ జరిగిందో, సెక్షువల్ అసాల్ట్ అనేది ఇమ్మీడియట్లీ వాళ్ళ కూడా ఇమ్మీడియట్లీ ఆ హోటల్ యాజమాన్యం కూడా ఇన్క్లూడింగ్ పోలీస్ వాళ్ళు ఉన్నారు. ఇన్క్లూడింగ్ మాకేం సంబంధం లేదంటే నెగ్లిజెన్స్, ఒక సామాన్య పౌరుడు నెగ్లిజెన్స్ డ్రైవింగ్ మీద ఎట్లయితే ఫైన్ ఉంటుందో ఈవెన్ పోలీస్ యంత్రాంగం మీద కూడా నెగ్లిజెన్స్ ఫైన్ ఉంటుంది కాదు, ఈవెన్ పనిష్మెంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళని పట్టుకొని కొంతమందిని రోడ్డు మీదే కొట్టుకుంటూ తీసుకువెళ్లారు మేడం. అంటే చాలా మందిని పబ్లిక్ లో ఒక భయం కల్పించడానికి ఏంటో తెలియదు కానీ ఆ 36 మందిలో కొంతమంది దొరికితే వాళ్ళని తాళ్ళు కట్టేసి పోలీసులందరూ కొట్టుకుంటూ ఆ రోడ్ల మీద నుంచి తీసుకువెళ్ళినటువంటి దృశ్యాలు తీసుకొని నేను అదే అంటున్నా, సంఘటన అయిన తర్వాత మీరు చేసేది సంఘటన అయినాక మీరు పెద్ద షో ఆఫ్ చేసేది ఏముండదు. అంటే పబ్లిక్ ని మేము వీళ్ళని ఇట్లా హింసిస్తున్నామని చూపించడానిక ఈ సమస్య. నేను అనేది ఏంటంటే మీ లిమిటేషన్, మీ ఏరియా చిన్న లిమిటేషన్ అంటే ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, జూబ్లీ హిల్స్ ఏరియా ఉంది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి ఒక 10 సబ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు. 10 సబ్ ఇన్స్పెక్టర్లకి వాళ్ళ ఏరియాలో ఎన్ని నడుస్తున్నాయి, ఏ హోటల్స్ నడుస్తున్నాయి, ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ఎంతమంది పబ్లిక్ ఉన్నారు, ఇక్కడ మా దగ్గర ఏం ఇల్లీగల్ గా నడుస్తుంది, లీగల్ గా నడుస్తుంది అనేది వాళ్ళదేదో స్టాటిస్టికల్ గా ఉండదా రిపోర్టు. అంత అంటే నేను అంటున్నా ఆ పోలీసులు కూడా లోపల. నేను ఏమంటున్నా అంటే ఇప్పటి నుంచే చెప్తున్నా, పోలీసులు నెగ్లిజెన్స్ చేస్తున్నందుకు యాక్ట్ జరిగినాక రియాక్షన్ అవసరం లేదు, యాక్ట్ జరగక ముందు ఎందుకు జరుగుతుంది ఇది ఇంత ఓపెన్ గా. ఆటో వాడు ఒక హోటల్ నుంచి ఇంకో హోటల్ కి ఒక అమ్మాయిని ఒక ప్లేస్ లో అమ్మాయికి అబ్యూస్ జరిగినప్పుడు అక్కడ అమ్మాయి ఫిజికల్ గా పడిపోయి ఉన్నప్పుడు ఇంకొక హోటల్ తీసుకెళ్లేటప్పుడు అమ్మాయిని మూవ్మెంట్స్ ఒక హోటల్ కాదు అన్ని హోటల్స్ ఇస్తున్నప్పుడు ఎట్లా మూవ్మెంట్ జరిగింది అంటే ఇన్ని హోటల్స్ పోలీస్ అండర్ లో లేదా? సరే ఒక హోటల్ సరే అనుకుందాం, ఒక హోటల్ ఇల్లీగల్ గా మాకు తెలియదు జెన్యూన్ ఉందనుకోవచ్చు. ఇన్ని హోటల్స్ సెంటర్ లో ఎట్లా నడుస్తాయి? 200%. ఇంకొకటి ఇదే పొలిటికల్ గా ఇప్పుడు రాజస్థాన్ లో కౌన్సిలర్ల నుంచి కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే వరకు వాళ్ళు ఉంటారండి. ఆ పని మీద ఉన్నప్పుడు వాళ్ళు ప్రతి ఒక్క దగ్గర తిరుగుతుంటారు కదా, పెట్రోలింగ్ తిరుగుతుంటది, ఇన్ని వ్యవస్థలు తిరుగుతున్నప్పుడు ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీ, ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ, కౌన్సిలర్ కాన్స్టిట్యున్సీ, కార్పొరేటర్ కాన్స్టిట్యున్సీ, పోలీస్ కాన్స్టిట్యున్సీ ప్లస్ కమిషనర్ కాన్స్టిట్యున్సీ, ఇంత హ్యూమన్ రైట్స్ ఉన్నాక మీరు తాడు బట్టి ఇప్పుడు పట్టుకొని వెళ్ళిపోయి హోటల్ కూలగొట్టినంత మాత్రాలు దీనికి న్యాయం జరిగింది అనడం కాదు. ఇప్పుడు ట్రయల్ కోర్టులో వాళ్ళకి ఉరిశిక్ష, యావజ్జీవ కారాగార ఉరిశిక్ష ఆన్ ది స్పాట్ పడుతుందండి, నో డౌట్. అంటే మేడం ఒకటి అంటే మీరు అన్నట్టుగా శిక్షల విషయానికి వస్తే ఇప్పుడు 36 మంది అంటున్నారు, అందరికీ ఉరిశిక్ష పడేటువంటి అవకాశం ఉంటుందా లేకుంటే చట్టంలో లొసుగులు మళ్ళీ తప్పించుకునే అవకాశం ఉంటుందా వీళ్ళలో ఎవరన్నా? ఇప్పుడున్న చట్ట ప్రకారంగా అయితే పోక్సోనే కాదు, దీంట్లో మెయిన్ అమ్మాయిని కిడ్నాప్ కిందకి తీసుకొని వెళ్ళారు, అబ్డక్షన్, మళ్ళీ సెక్షువల్ అసాల్ట్ చేశారు, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి అమ్మాయిని అంటే 30 మెంబర్స్ ఐ థింక్ 30 మెంబర్స్ చేసినందుకు జరిగింది. దీంట్లో అందరిని ఇంకా కొంతమంది అబ్స్కాండ్ లో ఉన్నట్టున్నారు నాకు తెలిసి. వీళ్ళకి బెయిల్ అనేది రాదండి, ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ అనేది రాదు, దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు మీకు. బెయిల్ అనేది ఈవెన్ కాన్స్టిట్యూషనల్ రైట్ అయినా బెయిల్ రాదు వీళ్ళకి దీంట్లో, బికాస్ ఇట్ ఈస్ అ పబ్లిక్ కేస్. చూడండి సెక్షన్స్ లో దీంట్లో ఒక్కటి జరగలేదు. ఇప్పుడు అమ్మాయికి ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాల్సింది ఉంది, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంది. అమ్మాయిని వీళ్ళు ఎక్కడెక్కడైతే రాంగ్ఫుల్ గా అమ్మాయిని కన్ఫర్మెంట్ చేశారో అంటే ఫోర్సబుల్. ఇంకోటి అమ్మాయికి ఆల్కహాల్ కూడా కన్స్యూమ్ చేయించు, ఆల్కహాల్ ప్రతి దానికి ఒక్కొక్క సెక్షన్ తో పాటు ఎట్టి పరిస్థితిలో బెయిల్ అనేది రాదు. వచ్చింది అనేది మాత్రం మీరు ఎక్కడి నుంచి కూడా చూడకండి, కాన్స్టిట్యూషనల్ రైట్ అంటారు బెయిల్ అనేది. కానీ ఈ కేసుకి సంబంధించి ఇట్లా పబ్లిక్ గా
మైనర్ అమ్మాయి పోక్సో కేసు 100% ఉంది కాబట్టి ఇంకోటి ఇది ఫాస్ట్ ట్రాక్ కోర్టులో అవుతుంది, తొందరగా ట్రయల్ అవుతుంది. దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు మనకి. ఎందుకంటే ఇప్పుడున్న దాంట్లో ఏంటంటే మనకి జడ్జెస్ ఈ కేసులు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు, సింపుల్ గా తీసుకోవట్లేదు. మోర్ దెన్ 20 years పనిష్మెంట్ విత్ ఇన్ 2-3 months లోపల కూడా ట్రయల్ నడిపించేస్తున్నారు. పెద్దగా దీని గురించి ఎక్కువ ఇది లేదు. అమ్మాయి వాగ్మూలం తీసుకుంటున్నారు, అమ్మాయి మెడికల్ ఎగ్జామినేషన్ 161 స్టేట్మెంట్స్ తీసుకొని ట్రయల్ స్పీడ్ గానే చేస్తున్నారు. ఎక్కడి నుంచి కూడా ఎగ్జామ్షన్ లేదు. ఎవరిని కూడా లుసుగులు లేదా ఏదైనా లూప్ హోల్స్ ఉన్నాయా చట్టంలో అనేది కూడా ఎట్లా లేదు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వాళ్ళ ఒక మెడికల్ శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేస్తారు. కానీ నేను చెప్పేది ఏంటంటే దీంట్లో ఎవరైతే అంటే కాన్స్పిరసీ అంటే కుట్ర పన్నిండ్రు అంటే ఇప్పుడు ఇది కుట్రతోటి చేసినట్టే కనిపిస్తుంది. అమ్మాయిని ఒక నిఘా చేసిండ్రా లేదా యాక్సిడెంటల్ గా చేసిండ్రా? ఒకవేళ యాక్సిడెంటల్ గా చేసినా ఇంకొక హోటల్స్ కి తిప్పుతున్నారు అంటే ఆల్రెడీ వీళ్ళ ప్లానింగ్ లో ఉన్నట్టే కదా. అవును, దాని వెనక ఏదో పెద్ద నెట్వర్క్ కూడా ఉంది అని చర్చ నడుస్తుంది మేడం ఇప్పుడు వాళ్ళ వెనకంతా. కూడా ఉంది దీంట్లో. ఇంకోటి చూడండి, అంటే ఇది ఒక ముఠా అనేది ఆల్రెడీ అక్కడ ప్రివల్ అవుతుంది. నేను ఈ కేసు విషయంలో బాధపడుతుంది ఏంటంటే ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం మనం చూస్తున్నాం. ఇది కాకుండా వీళ్ళు ఇది నాకు తెలిసి దిస్ ఈజ్ నాట్ ఓన్లీ 1 కేసు అనుకుంటున్నా. బికాస్ ఇంత పెద్ద సమస్య నడుస్తున్నప్పుడు 100% చెప్తున్నాను, ఇక్కడ ఆల్రెడీ సమ్ ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. లేకపోతే వీళ్ళందరూ ఇంత కమ్యూనికేషన్ ఎక్కడి నుంచి వస్తుంది 30 minutes కి? ఇంత ఈజీ హోటల్ కి తిప్పచ్చు అని ఎట్లా కమ్యూనికేషన్ వస్తుంది? ఈ హోటల్ నుంచి ఇంకొక హోటల్ కి ఎట్లా వెళ్తుంది? మీరు ఆలోచించండి. దీంట్లో అంటే వితౌట్ పోలీస్ వ్యవస్థకి వితౌట్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేని మాకు తెలియదు అంటే మాత్రం పోలీసులకి, రాజస్థాన్ పోలీస్ వాళ్ళకి మాత్రం చెప్తున్నాను, నాట్ ఓన్లీ రాజస్థాన్ పోలీసులో ప్రతి పోలీస్ కి చెప్తున్నాను, మీకు ఎక్కడ నుంచి కూడా నెగ్లిజెన్స్ అనేది పబ్లిక్ మీద మీరు ఎందుకు కేసులు పెడుతున్నారు? మీ మీద కాదా? ఇట్ ఈస్ కంప్లీట్లీ యువర్ డ్యూటీ. ఆఫ్టర్ ఆల్ మీకున్న సెక్టర్ ఎంత అని చెప్పి, మీ సెక్టర్ ఎంత అని చెప్పేసి మీకు తిప్పి కొడితే మీ సెక్టర్ ఎంత ఉంటుందని మీరు చూసుకోలేకపోతున్నారు. అంత షార్ట్ మీ జ్యూరిడిక్షన్ చూసుకున్నప్పుడు ఒక ఎమ్మెల్యేకో ఒక ఎంపీకో మీరు పోయి ప్రొటెక్షన్ ఇస్తున్నంత వరకు మీకు ఒక ప్లేస్ ని మీరు ప్రొటెక్ట్ చేయలేకపోతున్నారా? రైట్ మేడం. అంటే అంత నేను ఇవాళ చెప్తున్నాండి, ఈ రోజు మనము అంటే యాజ్ అ నార్మల్ సివిల్ పీపుల్, సివిల్ సెన్స్ నేను చెప్తున్నా, సివిల్ పీపుల్ కి మనము పోలీస్ ఒక్కరే తీసుకోవాలి లా అనేది ఒకటి పెట్టుకొని ఉన్నాం. యాజ్ అన్ అడ్వకేట్ చెప్తున్నాను, ఒక పోలీస్ తప్పు చేస్తా కూడా మనకి హక్కు ఉంది కేసు పెట్టడానికి. నెగ్లిజెన్స్ మీద ఇదే రాజస్థాన్ పీపుల్ వాళ్ళ మీద కేసు పెట్టచ్చు. ఎన్ని కేసులు బయటికి రాలేదు. ఇప్పుడు మీరు ఇంకా అక్కడ ఇప్పటికిప్పుడు హోటల్ ఇరగొట్టారు. దీని మీద నాకు ఎన్నో సస్పెక్ట్ వస్తుంది. ఎందుకు ఇరగొట్టాల్సి వచ్చింది రాత్రికి? ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలే హోటల్స్ లో? ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ హోటల్ లోపలికి పోయి ఎన్ని ఐడి కార్డ్స్ ఉన్నాయి, వీళ్ళు ఆధార్ కార్డులు తీసుకుంటున్నారా లేదా, ఏం చేసిండ్రు, అక్కడ పోయి బెడ్ అన్ని ఎందుకు చెక్ చేయట్లేదు? దానిలో అసలు ఏం జరుగుతుంది? ఎవరు రికార్డ్స్ ఉంటాయి కదా ఆ హోటల్స్ లో, సీసీ ఫుటేజ్ కూడా ఉంటాయి కదా మేడం దాంట్లో. సీసీ కెమెరాలు చూడాలి. నేను అంటున్నా హోటల్స్ రాత్రి ఎందుకు మీరు మనుషుల మీద రియాక్ట్ కాండి, బిల్డింగ్ల మీద రికార్డ్ అంతా మీరు ఎందుకు ఎవిడెన్స్ డిమాలిష్ చేస్తున్నారు? ఎక్కడైతే ఎవిడెన్స్ ఎక్కడైతే క్రైమ్ జరిగింది, ఎక్కడైతే కల్ప్రిట్స్ ఉన్నారో దాన్ని ఎందుకు అబాలిష్ చేసారు? మీరు అంత ఇన్సిడెంట్ అబాలిష్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వితౌట్ ఇన్వెస్టిగేషన్? సారీ, నేను అగ్రెసివ్ గా మాట్లాడుతున్నాను మీడియాలో. దీని మీద మీడియా కూడా మీరు అంటే మీడియా వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ ఒక టాపిక్ వచ్చింది, రాగానే అక్కడ ఒకటి జరిగిందంట, అబల ఇదైపోయిందంట, ఒక మహిళకి ఇదైందంట, ఒక్క రోజు కాదు. మీకు ఇన్వెస్టిగేషన్ కి మీరు కూడా క్రైమ్ తీసినప్పుడు క్రైమ్ లో ఏ సెక్షన్స్ ఉన్నాయి, ఎందుకు